హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బెండకాయ ఫ్రై అండ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బాండీ పెట్టుకొని దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, అండ్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కలబెట్టుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగాలండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు మనము బెండకాయ ముక్కల్ని వేసుకుందాం. మనము సిమ్లో ఉండి బెండకాయ ముక్కల్ని వేయించుకుంటే ముక్క అనేది బాగా ఉడికిపోతుంది మెత్తగా. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఏ కూరకైనా మనము ముందు ఉప్పు పసుపు వేసుకుంటే ముక్క అనేది బాగా మగ్గిపోతుంది. ఇదిగోండి, సిమ్లో పెట్టుకొని మనం 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మనము ఇప్పుడు బెండకాయ ఫ్రైలోకి పప్పుల పొడి కారం తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు శనగపప్పు, చిన్న ఉల్లిపాయలు, సాల్ట్, కారం, కొంచెం కొబ్బరి. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. 1 కప్ శనగపప్పు, వెల్లుల్లి, సాల్ట్, కారం వేసుకుందాం. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, పప్పుల పొడి కారం రెడీ అయిపోయింది. మనకి బెండకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. మనము 1 స్పూన్ పప్పుల పొడి వేసుకుందాం బెండకాయ ఫ్రైలోకి. ½ స్పూన్ మాడుపు కారం, కౌడిప్పుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే బెండకాయ ఫ్రై, లేడీ ఫింగర్స్ ఫ్రై రెడీ.